శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. నేను చేసిన వీడియోస్లో కొంత కంటెంట్ తీసుకొని దాన్ని ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్లో ఉపయోగించుకుంటున్నారని ఈ మధ్య నా దగ్గరికి చాలా మంది వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అలా ఉపయోగించుకునేటప్పుడు ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని వాళ్ళ నెంబర్ వేసుకొని ధనపరంగా ఎన్నో మోసాలు చేస్తున్నట్లు కూడా నా దృష్టికి వచ్చింది. ఇలాంటి మోసాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి మోసాలు చేసిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవటం జరిగింది. వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలను మోసం చేసే వాళ్ళకి హెచ్చరిక. నా వీడియోస్ లో కొంతపాటు కట్ చేసుకొని వాళ్ళ నెంబర్స్ వేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసే వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇంతకు ముందు కఠిన చర్యలు కూడా తీసుకున్నాం. కాబట్టి ఎవ్వరూ కూడా నా వీడియోలో చెప్పినటువంటి కంటెంట్ ని షార్ట్స్ గా గానీ రీల్స్ గా గానీ ఉపయోగించి ప్రజలను మోసం చేయకండి. ప్రజలకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా సరే నేను చెప్పిన విషయాన్ని ఒక కంటెంట్ ని షార్ట్ గా చూసినట్లయితే గనక దానిపైన ఉన్న నెంబర్ ని ఫాలో అవ్వకండి. నాకు ఓన్లీ ఒకే ఒక్క నెంబర్ ఉంది, 9399990660. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ తప్ప ఇంకా మాకు ఏ అఫీషియల్ నెంబరు లేదు. నాకు శిష్యులు ఎవరు కూడా లేరు. శిష్యులవని చెప్పి మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే ఆ మోసాలను కూడా నమ్మకండి. ఎవరు కూడా డబ్బు పరంగా మోసపోకండి. మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఆన్లైన్ మోసాలను అరికట్టండి. ఎవరైనా సరే నా శిష్యులని చెప్పి కానీ నా వీడియో పైన వేరే నెంబర్ వస్తే గానీ దాన్ని ఫాలో అయ్యి ధనపరంగా ఎవరు మోసపోకండి. అలాగే మోసం చేసే వాళ్ళకు కూడా మరొకసారి హెచ్చరికగా చెప్తున్నాను, కఠిన చర్యలు తీసుకోబడతాయి. తస్మాత్ జాగ్రత్త. జూన్ 27 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి అర్ధరాత్రి 12:44 వరకు ఉంది. అనురాధ నక్షత్రం రాత్రి 10:11 వరకు ఉంది. శనివారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అమృత యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పనుల్లో లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదే విధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అనురాధ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అదేవిధంగా రత్నాలు కొనుగోలు చేయటానికి అనురాధ నక్షత్రం మంచిది. భూములు, గృహాలు కొనుగోలు చేయటానికి, వాటికి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి, కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి అనురాధ మంచిది. శనివారం అయినా కూడా అనురాధ నక్షత్రం మంచిది కాబట్టి బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సర్జరీలకు కూడా అనురాధ నక్షత్రం మంచిది. గృహారంభం, గృహప్రవేశం లాంటి కార్యక్రమాలు కూడా శనివారం అయినప్పటికీ అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్, వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులకు కూడా అనురాధ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఉద్యోగం చేసే చోట బాస్తో జాగ్రత్తగా వ్యవహరించాలి. బాస్ కోపం వల్ల మీకు కొంత అసహనం వచ్చే సూచనలు ఉన్నాయి. బాసు కోపం వచ్చినా మీరు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో కూడా లాయర్లతో సమయోచితంగా వ్యవహరించడం ఈరోజు మేషరాశి వాళ్ళకి అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అధికార ప్రాప్తి యోగం ఉంది. అంటే ఆఫీసులో ఉన్నత స్థాయికి సంబంధించిన పదవులు అలంకరించే యోగం కనిపిస్తోంది. అలాగే సంతానపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆనందాన్ని, సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మనసుకి సంతోషాన్ని పొందే యోగం వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ సౌఖ్యం ఉంది. అంటే ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైనటువంటి సుఖ సంతోషాలు పొందే యోగం మిథున రాశి వాళ్ళకు ఉంది. అలాగే వృత్తిపరంగా ధనలాభం ఉంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏ రంగంలో ఉన్నా ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందే యోగం
మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత బాధ ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే పార్ట్నర్షిప్ వ్యవహారాలు ఎవరైనా సరే నిర్వహించే వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు పార్ట్నర్స్ తో జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్స్ తో విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. దాంతో పాటుగా సింహరాశి వాళ్ళు ధార్మిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో సంతానంతో అకారణంగా విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి లైఫ్ పార్ట్నర్ తో గాని పిల్లలతో గాని మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే సామాన్యమైన జీవితం ఉంటుంది, అద్భుతమైన జీవితం ఉండదు. ఈ రోజు అలాగని కష్టాలు ఉండవు. సామాన్యంగా ఈ రోజు గడిచిపోయే యోగం కన్యారాశి వాళ్ళకు ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే యోగం ఉంది. ఉద్యోగ పరంగా ప్రమోషన్లు పొందడానికి చేసే ప్రయత్నాలు కూడా తులారాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు, మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడండి. సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొన్ని చికాకులు ఉన్నాయి కాబట్టి సంతానంతో మాట్లాడేటప్పుడు కూడా వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం ఆలోచించి సమయానుకూలంగా మాట్లాడండి. అలాగే ఈరోజు సాధారణమైనటువంటి ధనలాభాన్ని వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా విద్వేషాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది కాబట్టి బంధువులతో గాని మిత్రులతో గాని మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తులకు ఈ రోజు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వాళ్ళు మీ గౌరవాన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తారు. అలాంటి వ్యక్తులతో ధనుసు రాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఉండండి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సాహిత్య సభల్లో ప్రవేశం ఉంటుంది. వాళ్ళ కవిత్వాన్ని నిరూపించుకునే యోగము, వాళ్ళ టాలెంట్ నిరూపించుకునే యోగం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అలాగే ధనలాభం కూడా ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ సంఘటనలన్నీ కూడా చాలా వరకు అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తాయి. చేస్తున్న ప్రతి పనిలో కూడా విజయాలు లభిస్తాయి. అద్భుతమైన విజయాలు కాకపోయినా సామాన్యంగా అయినా సరే ఖచ్చితంగా చేసే పనుల్లో విజయాన్ని పొందే యోగం కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఊహించిన దానికంటే మీనరాశి వ్యాపారస్తులకి ఈరోజు లాభాలు ఎక్కువ వస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కూడా బ్రహ్మాండమైన యోగం ఉంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు మీనరాశి ఉద్యోగులకు ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి శని త్రయోదశి, రెండవది దౌర్భాగ్య నాశక త్రయోదశి. శనివారంతో కూడిన త్రయోదశి కాబట్టి శని త్రయోదశి అయింది. అలాగే జ్యేష్ఠ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే త్రయోదశి కాబట్టి దౌర్భాగ్య నాశక త్రయోదశి అయింది. అంటే అష్ట దరిద్రాలు, దౌర్భాగ్యాలు పోగొట్టుకోవటానికి, శని దోషాల నుంచి బయటపడటానికి, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించడానికి 12 రాశుల వాళ్ళు ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. ఓం శం శనైశ్చరాయ నమః 21 సార్లు ఈ మంత్రం చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి, శ్రామికులకి మీ ధనంతో కాఫీ గానీ టీ గానీ ఇప్పించినట్లయితే మీకున్న జాతక దోషాలు తొలగిపోతాయి. శనిహోర ఉన్న సమయంలో మీరెవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటం లేదా మీ కింద పనివాళ్ళని నియమించుకోవటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?
అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.